గురించిన ఓ వీరనారి మహిళా శక్తి కథ. అనగారిన వారి ఆత్మగౌరవం కోసం నైజాం రాజ్యానికి జమీందారులకు వ్యతిరేకంగా దొరల దాష్టికాలను ఎదిరించిన ఉద్యమశీలి ఘనత, దున్నేవాడిదే భూమి అని నినదించిన హక్కుల స్వరం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే బ్రతుకును వెలిగిస్తాయని నమ్మి తన జీవితాన్ని అంకితం చేసిన ధీరవనిత పోరాట చరిత. ఆమె మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న పూర్వం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఓ బహుజన కుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుంచే కష్టాలను ఎదుర్కొంది. సామాజిక అణిచివేతకు, కుల వివక్ష ఆమె జీవనంలో భాగమయ్యాయి. అందుకేనేమో బాల్యం నుండే ప్రశ్నించడం, అన్యాయం పట్ల గళం విప్పడం అలవాటు చేసుకుంది. కొన్నేళ్ల తర్వాత చిట్యాల నర్సయ్య అనే వ్యక్తితో ఐలమ్మకు వివాహం జరిగింది. అప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా బానిసత్వం, నిజాం రాజులు, దొరలు, దేశ్ముఖుల అడుగడుగున పెత్తనం ఉండేది. దొర నీ కాల్మొక్త బాంచన్ అంటూ చెప్పుల్ని చేతిలోకి తీసుకొని వంగి వంగి సలాం కొట్టేవారు. గ్రామంలో అలాంటివి చూసినప్పుడల్లా నివురుగప్పిన నిప్పులా మందడిపోయేది ఐలమ్మ. ఒకసారి ఆంధ్ర మహాసభ నాయకులకు పాలకుర్తిలో అండగా నిలిచి వారి నింపిన ధైర్యంతో పులిలా విజృంభించింది. ఆ కాలంలో భూమి లేని రైతులను జమీందారులు, దేశ్ముఖులు రైతులను నిర్బంధించి కూలీలుగా మార్చారు. కానీ ఐలమ్మ దీనికి అంగీకరించలేదు. అదే సమయంలో ఐలమ్మ ఆంధ్ర మహాసభలో చేరింది. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీయాలని పోలీస్ పటేల్ ఆమె సాగు చేస్తున్న భూమిని తన పేర బదలాయింపు చేసుకున్నాడు. కానీ ఐలమ్మ భూమి నీది కాదని తెగేసి చెప్పింది. శ్రమశక్తిని నమ్ముకున్న ఐలమ్మ గుండె ధైర్యంతో ఎదిరించి వారిని తరిమేసింది. తన పంటను, తన భూమిని కాపాడుకోవడానికి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతంగా మారింది. ఆమె ధైర్యానికి వందలాది రైతులు ప్రేరణ పొంది పోరాటంలో చేరారు. చాకలి ఐలమ్మ పోరాటం భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచింది. ఆమె తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ఒక ఐకానిక్ గా మారింది. చాకలి ఐలమ్మ చేసిన త్యాగం వల్లే నేడు బహుజనుల ఆత్మగౌరవం సాధ్యమైంది. ఆమె జీవిత గాథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. అందుకే మన తెలంగాణ ప్రజాప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఆమె వీరత్వం, త్యాగం, స్వాభిమాన సాధికారతలను గుండెలో నింపుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోటి విమెన్స్ కాలేజీని, వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. వారి అకుంఠిత దీక్షకు, ప్రజాపాలనకు ఈ యూనివర్సిటీ నిలువెత్తు నిదర్శనం. జయ హో తెలంగాణ, జయ హో ఐలమ్మ.